యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ఉదయం సమయం నుంచి ఈ సమయం వరకు దేవుడు మనందరినీ సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడిన దేవుని ఆది దేవునికి వేలాది వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ప్రభా స్తోత్రం నాయన. ప్రైజ్ సహోదరులారా, ఉదయకాలం సంబంధించి ఎంతమంది బిడ్డలు ఇళ్ళకు వచ్చారో, ఎంతమంది బిడ్డలు రాలేదో మరి నాకైతే తెలియదు. కానీ వచ్చిన బిడ్డలను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లించుకోండి. మరి రాని బిడ్డల కోసం కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా క్షేమకరంగా ప్రభా నడిపించడానికి సహాయం దయచేయండి అయ్యా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా నా తండ్రి ప్రభా బిడ్డల చుట్టూ కంచెను వేసి కాపుదల కాసినైనా గృహాలు చేరడానికి సహాయం దయచేయండి ప్రభా. నేను మన మహిమపరచుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా ఈ ప్రార్థన అంతట్లో నైనా తోడుండి సహాయం దయచేయండి అయ్యా. నా పెదవులను స్థిరమైన బోరగా వాడబడండి అయ్యా. ఏ బిడ్డ ఏ ఇరుకులు ఇబ్బందులో ఉందో నాకు తెలియదు ప్రభా. కానీ నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి, దీవించండి, ఆశీర్వదించండి. ఏ బిడ్డ ఏ సమస్య అయినప్పటికీనైనా సమస్యలన్నీ తీర్చినైనా మహా సంతోషంగా నా తండ్రి ప్రభా, నా తండ్రి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఆ గృహంలో జరిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. స్తోత్రం తండ్రి. ప్రైజ్ సహోదరులారా, దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్న మాట కీర్తనలు 92వ అధ్యాయం ద్వారా 12వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు అని చెప్తున్నాడు. నీతిమంతులు అంటే ఎలాగో తెలుసా? ఎలాగంటే మన మనసు ప్రశాంతం చేసుకోవాలి. మన మనసులో ఏ చెడుకి స్థానం ఇవ్వకూడదు. మన హృదయం పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతోటి, పూర్ణ దేహంతో మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలంట. మనం ఆరాధించే దేవుడిగా మనం ఉంటే నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేస్తారంట. వృక్షములు తెలుసు కదా మీకు. ఖర్జూర వృక్షములు అంటే ఖర్జూర ఫలాలు ఎలాగో గుత్తులుగా చెట్టుకుంటాయో అలా మన కుటుంబంలో మనం కానీ మన పిల్లలు కానీ ఎన్ని తరాల వరకు మన కుటుంబంలో ఉంటారో అన్ని తరాల వరకు ప్రతి ఒక్కళ్ళు అలాగే మొవ్వ వేయదురంట. దేవుడికి మనం చేసే ప్రతి ఒక్క పని ఏదన్నా వ్యతిరేకంగా మనం చేసినప్పటికీ మనల్ని బంధలిస్తూ, తల్లిలాగా కోప్పడుతూ, తండ్రిలాగా ప్రేమిస్తూ ప్రతి క్షణం మనకు తోడుండి సహాయం చేస్తున్న దేవుడు కాబట్టి మనకి మంచి మాట చెప్తున్నాడు. నీతిమంతులుగా ఉండండి బిడ్డలారా. మీరు పక్కకు తొలగిపోబాకండి. అపవాది మిమ్మల్ని వాడుకుంటుంది. అపవాది మిమ్మల్ని శోధిస్తుంది. నాకు దూరంగా ఉన్నారంటే అపవాది ఎప్పుడు ప్రతి క్షణం మిమ్మల్ని వాడబడిద్ది. అపవాది ప్రాణాలు తీసిద్ది. మీరు దూరంగా ఉండొద్దు నాకు అని చెప్తున్నాడు. ఎన్నో రకాలుగా ప్రైవేటులారా ఎన్నో రకాలుగా చూస్తున్నాం కదా. ఎన్నో రకాల ఘోరాలు, ప్రమాదాలు, బలాత్కారాలు జరగటం ఎన్నో రకాలుగా అపవాది ఎన్ని రకాలుగా శోధిస్తుందంటే అన్ని రకాలుగా శోధిస్తుంది. అవన్నీ అట్లా జరగకుండా ఉండాలని దేవుడు ప్రతి క్షణం మనల్ని అందరినీ హెచ్చరిస్తున్నాడు. నీతిమంతులుగా ఉండండి బిడ్డలారా, నీతిమంతులుగా ఉండండి. మీకు ఏది కొదువైనప్పటికీ నేను చూసుకుంటాను, నా వైపు చూడండి, మీరు ఎవరి వైపు చూడొద్దు అని చెప్తున్నాడు. ప్రతి క్షణం మీరు వాళ్ళ స్థాయి చూడొద్దు, వీళ్ళ స్థాయి చూడొద్దు. ఇంట్లో ఏదన్నా అసమాధానంగా ఉందా ఎవరికి చెప్పుకో అవసరం లేదు. మీరు నా సన్నిధికి వచ్చేయండి, నా దగ్గర కూర్చోండి, నేను తీర్చేవాడిని అంటారు. ఎవరికైనా మన కష్టం చెప్పుకున్నప్పటికీ మన కష్టాలు వింటారు. మళ్ళీ తర్వాత ఒకనాడు మనల్ని అందరికి చెప్పి నవ్వులు పాలు చేస్తారు అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం మనతో మాట్లాడుతున్నాడు. అలాగా జరుగుతాయి అని చెప్పనని దేవుడు ముందే హెచ్చరిస్తున్నాడు. అలాగా ఇప్పటి వరకు మనం ఏమన్నా అలాగ చేస్తున్నా కానీ ఇక నుంచి దేవుడు మాట్లాడే మాటలను బట్టి మనం దేని మనసు కలిగి ఎంతసేపు మనకి ఏది అవసరమైనప్పటికీ అది ఏదైనా చిన్న వస్తువైనా సరే మన మనసులో మనం నీతిమంతులుగా దేవుడు మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడో అలా చూడడానికి మనం నిర్ణయించుకున్నప్పుడు, ప్రభా మేము ఇలాగే ఉండాలనుకుంటున్నామయ్యా, నీ మనసుకు నచ్చినట్టు మేము ఉండాలనుకుంటున్నాం ప్రభా, మేము ఎక్కడ పక్కకు తొలిగిపోతున్నామో ప్రభా మమ్మల్ని సరిచేయండి అయ్యా. నా తండ్రి మేము ఎలా నడవాలో మాకు తెలియదయ్యా, మమ్మల్ని నడిపించండి ప్రభా, సహాయం దయచండి అని చెప్పనని మనం అడిగే ప్రతి క్షణం దేవుడు మనతోనే ఉండి మాట్లాడతాడంట. మనం ఏది అడుగుతామో వాటికి జవాబు ఇస్తాడంట ఆయన. మనం ఏదైనా సరే ఏదైనప్పటికీ ప్రతి ఒక్క విషయంలో జవాబిచ్చి మనల్ని ఆశీర్వాదాలు ఇచ్చి మనం దీవిస్తాడంట. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేస్తారని చెప్తున్నారు. ఖర్జూర వృక్షం మొవ్వ అంటే ఎట్లా ఉంటుందో తెలుసు కదా మీ అందరికీ. తెలియని వాళ్ళు ఉంటే చూడండి ఒకసారి ఎట్లా ఉంటుందో ఆ చెట్టు నిండా కాయలే, మువ్వలే, చెట్టు అంతా
ఒక కాయలతో నింపబడి ఉంటుంది. ఎన్ని లెక్కింపలేని ఫలాలు ఉంటాయి అన్నమాట. మనం ఎన్ని ఫలాలు కోరుకున్నప్పటికీ రోజు దినదినం అద్భుతంగా ఆశ్చర్యంగా ఎట్లా వస్తాయో తెలియదు, కానీ ఆశ్చర్యంగా తలుపు తట్టి దేవుడు ఒక అదృశ్యంగా మనం ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ ఆ సమస్యని అక్కడ కలిగిస్తాడు. మహా సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తాడంట దేవుడు. మరి నీతిమంతులు ఎలా ఉండాలని దేవుడి దగ్గర ప్రతి క్షణం మనం అడగాలి. ప్రభా, మేము ఈరోజు నీ వల్ల ఏమైనా తప్పు చేసామా, ఏమైనా పొరపాటు చేసామా ప్రభా, మేము పక్కకు తొలగిపోతున్నామా ప్రభా, మమ్మల్ని క్షమించయ్యా. ఎక్కడ తొలగిపోతున్నామో మాకు జ్ఞానాన్ని దయచేయ్యా నా తండ్రి. నీ మొహం మీద నాయన మా కోపం నాయన నా తండ్రి, మేము చేసిన పాపదోషములు ప్రభా నీ ముఖం మీద కనపడుతున్నాయి ప్రభా, మమ్మల్ని క్షమించండి ప్రభా నా తండ్రి. అట్లాంటి పొరపాట్లు మేము చేయకూడదయ్యా, నీ కోపానికి గురి కాకూడదు ప్రభా, నీ ప్రేమ మాత్రమే మాకు కావాలయ్యా అని చెప్పని అడగండి. ప్రతి క్షణం ఆ మాట అడగండి. ఎంతమంది ఎన్ని రకాలుగా వృద్ధాప్యంలో కానీ చిన్నపిల్లలు కానీ ప్రతి ఒక్కళ్ళు యవ్వనస్తులు కానీ వయసుతో సంబంధం లేకుండా ఎన్ని కుటుంబాల అపవాది నష్టపాలు చేస్తూ అనేక రకాలుగా నిందల పాలు చేస్తూ ప్రాణాలు తీసుకునేంత దూరం తీసుకొస్తుంది. ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కళ్ళు వినండి, దేవుని పాదాలు పట్టుకోండి. దేవుని పాదాలు పట్టుకుని ప్రతి క్షణం ప్రతి ఒక్క కుటుంబం భార్యాభర్తల బిడ్డల కోసం, భార్యాభర్త తల్లిదండ్రుల కోసం ప్రతి ఒక్కళ్ళు మనం దేవుని పాదాలు పట్టుకొని అడిగినప్పుడు ఏ అపవాది మన బిడ్డల్ని బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క అవసరతలో మనకి ఈరోజు భోజనం తినడానికి ఒక్కొక్క రోజు భోజనం కూడా ఉండదు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఎట్లా నడిపిస్తాడో తెలియదు, అద్భుతంగా ఆశ్చర్యంగా చేస్తాడు ఆ రోజు. కానీ నమ్మాలి, విశ్వాసంతో నమ్మే ప్రతి క్షణం మహా సంతోషం ఉంటుంది. దాంట్లో రుచి చూచిన వారు అసలు వదిలిపెట్టరు, దేవుని పాదాలు అసలు వదిలిపెట్టరు అనమాట. తెలియని వారికి అది మొదలవుతుంది. కాబట్టి దేవుని పాదాలు పట్టుకొని అడిగే ప్రతి క్షణం నిజమైన దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఏది చేస్తానంటాడు అది మాత్రమే చేస్తాడు. మనకి కొంత సమయం మాత్రమే ఇస్తాడు దేవుడు. ఓర్పుతో చూసి సహనంతో చూసినంతకాలమే చూస్తాడు. కానీ మన కాలం ఎంతవరకు ఆయన చిత్తం తెలుసు కాబట్టి, మన పట్ల ఆయన చిత్తం తెలుసు కాబట్టి, మన పట్ల ఎంతవరకు ఆయన చిత్తం నెరవేర్చే సమయానికి మనం మంచిగా ఉండాలా, లేకపోతే వాళ్ళని ఏం చేయాలని చెప్పననే ఆ చిత్తం ఆయన పట్ల ఒక పక్క రాసి పెట్టి ఉంటుంది, ఒక కాలజ్ఞానం రాసి పెట్టి ఉంటుంది. ఈ బిడ్డ పట్ల ఇంతకాలం ఈ పాపాల వల్ల ఇట్లాగా, ఈ మంచి వల్ల ఈ బిడ్డలకి ఇట్లా ధన్యులు అవుతురని చెప్పనని ఒక్కొక్క బిడ్డ ద్వారా ఒక్కొక్కటి ఎవరి పట్ల ఏది మంచి వాళ్ళకి మంచి, చెడు వాళ్ళకి చెడు రాసి పెట్టుంటాడంట గ్రంథంలో. ఆ గ్రంథం మేము చనిపోయినాకేం చూస్తాంలే, భూమి మీద ఉండగానే మా సంతోషం చూసుకోవాలి కదా, మా శరీరపు ఆలోచన చూసుకోవాలి కదా, మా సుఖ సంతోషాలు చూసుకోవాలి కదా అని చెప్పనని మనము పాకులాడతాం. కానీ మన కష్టం కోసం పాకులాడతాం, కష్టం చేసుకోవాలి. కానీ కష్టానికి మించింది దేవుని పాదాలు పట్టుకోవాలి. ముందు దేవుని పాదాలు పట్టుకొని మనం చేసే ప్రతి ఒక్క కష్టంలో మనం చిన్న పనైనా సరే ఇంకా మహానందాన్ని మనం పంచుకోవడానికి దేవుడు మనకి ఆయన కృప తోడు చేస్తాడనమాట. ప్రభా, మేము ఈ పనికి వెళ్తున్నామయ్యా, నీ కృప మాకు తోడుంచయ్యా, నీ కృప లేనిది మేము ఏమీ చేయలేం ప్రభా, మాకు సహాయం చేయి ప్రభా అని చెప్పనని అడిగే ప్రతి క్షణం మాకు అంత జ్ఞానం లేదయ్యా, నీవు ఇచ్చు జ్ఞానంతో మేము జీవించాలయ్యా నా తండ్రి. నీ జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా, నీ కృప మాకు తోడుంచండి అయ్యా అని చెప్పనని ఏ విషయంలో అయినా సరే అడుగుతూ ఉంటే చదువుకునే బిడ్డలకి చదువులోను మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. ఆయన కృప మనకు తోడుస్తాడనమాట. ప్రభువు ఎవరిని విడవడు, ఎవరిని ఎడబాయుడు. ఆయన దృష్టిలో అందరూ మంచివాళ్లే. అందుకని ఎవరైనా తప్పు చేసినా ఆయన మనసుకి బాధ కలిగిద్దంట, ఆయన గుండెలు పిండేసినంత బాధ కలిగిద్దంట. అయినప్పటికీ నా బిడ్డలు ఎప్పుడైనా సరే మంచి దారికి నడుస్తారని చెప్పనని ఒక సహనం ఓర్పుతోటి మన వైపు చూస్తున్నాడంట. మనం దీన మనసు కలిగి ఎప్పుడైతే మనం చేసే పొరపాట్లు, మాటల తీరు, నడవడిక తీరు, మన చూపు తీరు, మన ఆలోచన తీరు ఏవైతే ఉన్నాయో అన్నీ తెలుసు అంట దేవుడికి. మనుషులకైతే మన బయట ఆలోచనలు తెలుస్తాయి, కానీ మన మనసులో లోతైన మన మనసులో ఉన్న ఆలోచనలు దేవుడికి తప్ప ఎవరికి తెలియదంట. ఆ దేవుడు చెప్తాడంట, నువ్వు
మనము బయట ఎవరితోటైనా మనకై మనం గొప్పలుగా చెప్పుకున్నా కానీ, పాపి నువ్వు ఇంత పాపం చేస్తా, ఇంత పాప పనులు చేస్తూ నువ్వు నా గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నావా, నీ గురించి నువ్వు అంతగా పొగుడుకుంటున్నావా, అంతగా హెచ్చించుకుంటున్నావా, నువ్వు ఎప్పుడు మారుతావు, ఇంకా ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పనని ప్రతి క్షణం ఆయన బాధపడుతూనే ఉంటాడంట. బాధపడినంతసేపు బాధపడతాడంట. తర్వాత మనం చెప్పినప్పుడు, మనం విన్నప్పుడు, మన కష్టకాలంలో ఉన్నప్పుడు మనం బాధపడతామే, మొరపెడతామే, ప్రభువా మాకు సహాయం చేయవా అని బోరున నెత్తి నోరు బాదుకొని మనం ఏడ్చిన, గుండెలు పగిలేలాగా మనం ఏడ్చినా, మనకి ఏ ప్రమాదం జరిగినా అప్పుడు అంటాడంట దేవుడు, బిడ్డా ఒకప్పుడు నేను ఇట్లాగే నేను బాధపడ్డాను మీకోసము, ఎన్నో బాధలు పడ్డాను, ఎన్నోసార్లు ఎదురు చూశాను నా బిడ్డలు నా వైపు చూస్తారని నేను ముందే చెప్పాను, నన్ను నమ్మిన వారు ధన్యులు అని చెప్పాను కదా. ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు, ఏడుగు, నేను నవ్వుతున్నాను, నాకు నవ్వు వస్తుంది, నేను నవ్వుతున్నానని చెప్పని అపహాస్యం చేస్తాడంట దేవుడు. ఆయన మనకు మాట చెప్పినప్పుడు మనం విని ఆయన పాదాల చెంతకి సంతోషంగా మనం ఎప్పుడైతే ఆయన ఆహ్వానించుకుంటామో, మన పూర్ణ హృదయంలోకి, పూర్ణ మనసుతోటి, పూర్ణ దేహంలోకి మనం ఎప్పుడైతే ఆయన ఆహ్వానించుకుంటామో, మన కుటుంబానికి నివాస స్థలం ఆయనని చెప్పనని అనుకుంటామో, మనల్ని కానీ, మన బిడ్డలను కానీ, మన కుటుంబాల్లో తరతరానికి ఆయన నివాస స్థలం అని మనం ఎప్పుడైతే ఆహ్వానించుకుంటామో, ఆ క్షణం నుంచి కంటికి పాపలాగా మనల్ని ఆయన ఒడిలో ఎత్తుకొని ఆడిస్తాడంట, ముద్దిడిస్తాడంట, జో కొడతాడంట. తప్పు చేసినప్పుడు బిడ్డ అది తప్పు బిడ్డ అని తలంపులకి తీసుకొస్తాడు దేవుడు. మనం తెలియక మనం ఏదైనా పొరపాట్లో ఒక అడుగు ముందుకెయ్యాలన్నా కూడా దేవుడు హెచ్చరిస్తాడు హృదయం ద్వారా, బిడ్డ ఆగు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, చెడుదారులకి వెళ్ళమాకు బిడ్డ, ఇది మంచి దారి కాదు, మంచి దారి ఇటు ఉంది, ఇటు నడవని చెప్పనని నడిపిస్తాడంట. మనం ఏ మార్గాల్లో వెళ్ళినప్పటికీ మనం వెళ్ళే ప్రతి ఒక్క మంచి పనిలో ఒక వీరుడిగా, వీరుడిగా మనకు ముందరుండి మన మార్గాల్లో ఏమేమైతే అడ్డుగోడలు ఉన్నాయో అడ్డుగోడలన్నీ తొలగిస్తాడంట. మనం వేసే ప్రతి ఒక్క అడుక్కు ముందర నూతన మార్గాలు తెరవబడతాడంట. మెట్టగా ఉన్న మార్గాలన్నీ సరళం చేసి నూతన మార్గాలు తెరుస్తాడంట. మరి అంత గొప్ప దేవుణ్ణి మనం ఎందుకు వదులుకోవాలి? దేవుడు మనల్ని బాతిలాడినప్పుడు మనం మంచి దారికి నడిస్తేనే కదా మనం మంచిగా ఉండేది. ప్రతి ఒక్క బిడ్డ ఎంత విధిగా అయిపోతున్నారో, ఎంత మంచిగా చదువుకొని జాబులు సంపాదించుకున్న వాళ్ళు కుటుంబాలు నష్టపాలు చేసుకుంటున్నారు. మరి యవనస్తు బిడ్డలు వాళ్ళ జీవితాలు నష్టపాలు చేసుకొని జైలు పాలవుతున్నారు. ఎన్నో రకాలుగా ఎన్నో సమస్యలు, ఎన్నో రకాలుగా మరి మారిపోతున్నారు కదా. మరి దేవుడి మాటలు ఎందుకు మనం ఆలకించడం లేదు? ఆ బిడ్డల కోసం మనం ఎందుకు ప్రార్థన చేయటం లేదో, దేవుడి పాదాలు ఎందుకు వెళ్ళటం లేదో దేవుడి దగ్గర అడుగుదాం. ప్రతి ఒక్కళ్ళం అడుగుదాం, ప్రభా మా బిడ్డల్ని మమ్మల్ని నాయన నీ కృపా కాపుదలు తోడుంచయ్యా, సహాయం దయచేయనైనా, నీ కృప లేనిది మేమేమీ చేయలేం ప్రభా అని చెప్పనని ప్రతి క్షణం మనం దేవుడిని అడిగి ప్రతి ఒక్క దాంట్లో జవాబు వస్తుంది. మన బిడ్డలు ఎక్కడున్నప్పటికీ మన బిడ్డలు సంతోషంగా ఉంటారు. ఏ ప్రయాణం చేస్తున్నప్పటికీ సంతోషంగా ఉంటారు. రాత్రి వేళ సమయంలో తండ్రి మనకి కృపా కాపుదలు ప్రతి క్షణం తోడుస్తాడంట. దేవదూతల కావులు పెడతాడంట. ప్రతి ఒక్క బిడ్డకి దేవదూతల కావులు పెడతాడంట. ఆయన కృప ఎప్పుడు నిరంతరం మనతోనే ఉంటుందంట. ఎందుకంటే మనం ప్రార్థన చేయనప్పుడు, ఆయన చెప్పినప్పుడు, మనం విన్నప్పుడు మనం చూసి ఆయన నవ్వుకుంటూ ఉంటాడంట. మన ఏడుకొంత ఆయన ఒక ఆనందంగా, సంతోషంగా ఎక్కిరిస్తూ ఉంటాడంట. మరి అలాంటి జీవితంలో మనం ఉండాలా? ధన్యులం కలిగి నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేసే జీవితంలో మనం ఉండాలనుకుంటున్నామా? నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేసే జీవితంలోనే మనం జీవించాలి. సహోదరులారా, ఇలాంటి జీవితమే జీవించాలి. దేవుడిని నమ్మిన వారికి ఏది కొదుకుండదు. పెంట కుప్పల మీద నుంచి లేపుతాడు దేవుడు. దేవుడు ఉంటే చాలు, మనకి అందరికంటే ధనవంతులు అవుతాం. దేవుడే ఒక ధనం, గొప్ప ధననిధి అనమాట. దేవుడే గొప్ప ధననిధి. ఆయన మనకి తోడుంటే చాలు, మనకి ఏది అవసరం లేదు. మనకి దేంట్లో అవసరత ఏది లేదు. మనకి కోట్లు కావాలనేది ఏమి లేదు. మనం ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత బంగారం సంపాదించుకున్నా, ఎన్ని ఎకరాల పొలాలు సంపాదించుకున్నా, ఎన్ని గృహాలు కట్టుకున్నప్పటికీ, మనకు మించింది ఎంత సంపాదించుకున్నప్పటికీ మనం వెళ్ళేటప్పుడు ఏమీ ఎత్తుకెళ్ళమండి. 2 గజాల తెల్లటి గుడ్డతోటి మనల్ని కట్టి తీసుకొని వెళ్తారండి. 2 గజాల గుడ్డతోటి మనల్ని చుట్టుకొని తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. 6 అడుగుల గోతిలోకి తీసుకెళ్తారు.
భూమి మనల్ని కప్పిద్ది అనమాట. ఏ మంటితోటైతే మనల్ని తయారు చేశారో ఆ మంటిలోకి వెళ్తాం, కానీ ఆస్తులు ఏమి తీసుకెళ్ళం. కానీ మనం వెళ్ళేటప్పుడు మనం భూమి మీద ఉన్నగానే మన పాపదోషములన్నీ తొలగించుకొని ఏదైతే దేవుడి పాదాల దగ్గర మనం ఒప్పుకొని మన తప్పులు ఏదైతే ఉన్నాయో అవన్నీ ప్రభా ఇప్పటి వరకు మేము చేశామయ్యా, మాకు తెలియదయ్యా, మమ్మల్ని క్షమించు ప్రభా, ఈ రోజున మాట్లాడుతున్నావు కదా, ఇక మేము ఎప్పుడు చెయ్యం ప్రభా అని చెప్పనని దేవుని పాదాలు పట్టుకొని అడిగే ప్రతి దాంట్లో రకరకాలుగా ఎన్నో విధాలుగా మనం ఎన్నో తప్పులు చేస్తున్నాం. రకరకాల వీడియోలు తీస్తున్నారు. ఆ వీడియోల వల్లే కదా ఎంతోమంది యవనస్తులు జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఎంతమంది కాపలాలు కాసుకొని బస్సులు అమ్మట, రోడ్లు అమ్మట, తిండి లేక తిప్పలు లేకుండా కాపలాలు కాసుకొని ప్రతి ఒక్క బిడ్డ కోసం కాపలాలు కాసుకొని సర్వీస్ చేస్తున్నారు అందరూ. ఎంతమంది చేస్తున్నారో ఎస్ఐలు, కానిస్టేబుల్ అట్లా కాపలా కాసుకొని వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బిడ్డలను కూడా నా దూరంగా పెట్టుకొని ఎంతో దూరాన్ని వచ్చి ఉండి మనందరం కాపలా కాసుకుంటూ ఎంత జాగ్రత్త చేసినప్పటికీ ప్రమాదాలు జరుగుతున్నాయి కదా. మనం చేసే తప్పులు ఎంతమంది అలాంటి వీడియోలు తీసి ఎన్ని క్యాసెట్లు పెట్టి ఎన్ని రకాలుగా యవనస్తు బిడ్డలందరినీ వయసుతో సంబంధం లేకుండా చేసే ప్రతి ఒక్కళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ మనసు మార్చుకొని మంచి దారికి నడవమని దేవుడు మాట్లాడుతున్నాడు. వీడియోలు ఆఫ్ చేస్తే చాలు బిడ్డలందరూ బాగుపడతారని చెప్తున్నాడు. ఎంతమంది కుటుంబాలు నష్టపోతున్నాయో, తాగులకు బానిసలు అయిపోతున్నారు, తాగుతున్నారు, అనేక రకాలుగా భార్య బిడ్డలు హింసిస్తున్నారు. మరి తాగని వాడేమో ఆడవాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. మగవాళ్ళు బాగున్న చోట ఆడవాళ్ళు బాగోవటం లేదు, ఆడవాళ్ళు బాగున్న చోట మగవాళ్ళు బాగోవటం లేదు. అందరూ బాగున్నప్పుడు పిల్లలు బాగోరు. అట్లాంటి పరిస్థితులు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఒక కుటుంబం అయితే అందరూ పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కుటుంబాలుగా నష్టపోతున్నారు. ప్రియ సహోదరులారా, అలాంటి జీవితాలు మనకు వద్దు. ఆ పాప జీవితంలో మనం జీవించకూడదు. ఏదైనా వీడియోలు చేస్తే మంచిగా 10 మందికి ఉపయోగపడేటట్టు ఉండాలి. ప్రతి ఒక్కరు మనల్ని మెంచుకునేవారిగా ఉండాలి. మనల్ని హెచ్చింపజేసేవారిగా మనం జీవించాలి. కానీ మనల్ని సిగ్గుపరిచే విధంగా మనం వెళ్తూ కూడా చీడిపోతే మందలే, వీళ్ళు పోతే మంది, దరిద్రం పోయిందని చెప్పనని మనల్ని అనుకోకూడదంట దేవుడు. అందుకనే మనకి ప్రతిదినం మాట్లాడుతున్నాడు, ప్రతిదినం హెచ్చరిస్తున్నాడు. బిడ్డలారా, మీరు మారండి, మంచిగా మారండి, మీ మనసులో మార్చుకోండి. చెడు మార్గాలకు నడవద్దు, చెడులకు బానిసలు కావద్దు, వ్యసనాలకు బానిసలు అవ్వద్దు. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ తాగి వ్యసనాలకు బానిసలు అయ్యి హాస్టల్లో ఉండవలసిన పిల్లలు ఆడపిల్లలు నడు రోడ్ల మీద ఉంటున్నారు. అర్ధరాత్రి వేళ మగపిల్లలు, ఆడపిల్లలు ఈ జీవితాలు నాశనం అయిపోతున్నాయని చెప్పనని దేవుడు గుండెలు బాధపడుతున్నాడు. మన కోసం ఎంత త్యాగం చేస్తున్నాడండి. కనీసం మనం తల్లిదండ్రులను కూడా అంత బాధ్యత పట్టించుకోం. కానీ దేవుడు ప్రతి క్షణం తండ్రి అన్నీ ఆయనే అయ్యి దగ్గరుండి ప్రతి ఒక్క బిడ్డను కాపలా కాసుకుంటూ ప్రతి క్షణం కంటికి పాపలా కాపాడుతున్నాడు. మరి దేవుడు మాట్లాడి మంచి మాటలు మనము ఇనికిడిలో పెట్టుకొని వదిలేసే వారంగా కాకుండా మన హృదయంలో నాటుకొని ఈ మాటలన్నీ దేవుడు మన పట్ల మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటని మన హృదయంలో పెట్టుకొని అలాంటి వీడియోలు చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోలు చేయడానికి ఆపేసి వేరే వీడియోలు చేసుకోవడానికి సహాయం దయచేయండి. మంచి వీడియోలుగా చేసి ప్రతి ఒక్కళ్ళు ఒక్క కుటుంబం ద్వారా ఒక్క వీడియో ద్వారా ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయి ఉన్నాయి. అట్లాంటి వీడియోలు చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే దేవుడికి క్షమాపణ అడిగి, ప్రభా మేము ఇంకా చెయ్యమయ్యా, మా మనసు మార్చుకుంటున్నామయ్యా, మా వల్ల ఏ కుటుంబాలు నష్టపోకూడదు, మా వల్ల అందరూ సంతోషపడాలి కానీ మేము నష్టపాలు కాకూడదు, వాళ్ళ వల్ల వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ దోషమంతా మమ్మల్ని అంటుతుంది ప్రభా అని చెప్పనని, ఇంకెప్పుడు అలాంటి పాపం చేయమయ్యా, మాతో మాట్లాడేవయ్యా, మమ్మల్ని క్షమించు ప్రభా అని చెప్పనని అడగండి. ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కళ్ళు మనసు మార్చుకుంటేనే మన కుటుంబాలన్నీ సంతోషంగా ఉంటాయి. దేవుడు ఈ దినం అదే మాట్లాడుతున్నాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోయవేయరంట. డబ్బుల కోసమే అయితే డబ్బు కావాల్సినంత ధనం దేవుడే ఇస్తాడు. మనకి ఏది అక్రమంగా మనం ఏది చేయవసరం లేదు, ఏమి చెందవసరం లేదు. దేవుని నమ్మితే చాలు. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏదీ కొదువు లేదు. ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రార్థన ఆలకిస్తారని నమ్ముచున్నాను. ఈ ప్రార్థనని ప్రతి ఒక్కళ్ళు విని వాళ్ళ మనసు నిండా తృప్తి పరుచుకొని ప్రతి ఒక్కళ్ళ మనసు మార్చుకుంటారని నమ్ముచున్నాను. కానీ దేవుడు చెప్తున్నాడు కదా,
నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మొవ్వేస్తారు, నాకు వ్యతిరేకంగా ఉన్నవాడు నష్టపాలు అవుతారని చెప్పానని మాట్లాడుతున్నాడు. ప్రతి దినం అదే మాట్లాడుతున్నాడు. నాకు వ్యతిరేకంగా చేసేవాళ్ళు ఎవరిని నేను నిలబెట్టను అని చెప్తున్నాడు. ఆయన కోపము రోజుకి పెరిగేటట్టు మనం చేస్తున్నామని ఈ దినము మాట్లాడుతున్నాడు. ఆయన కోపాన్ని మనం తగ్గించేవారిగా ఉండాలి కానీ పెంచేవారిగా ఉండకూడదు. ఎన్నో భూకంపాలు, ఎన్నో రకాలుగా ఎన్నో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రయాణంలో వాహనాలు కానీ ఎన్నో రకాలుగా జరుగుతున్నాయి. ఇంకా వాటన్నిటిని ఆపివేసి మన మనసులు మార్చుకొని మంచి దారికి నడిస్తే దేవుడి కోపానికి తగ్గి ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉంటారు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబం ఆనందకరంగా ఉంటారు. ఎన్నో కుటుంబాలు తల్లిదండ్రులు బిడ్డలు తల్లిదండ్రులు వదిలిపెట్టుకొని జీవిస్తున్నారు. అటు కుటుంబాలన్నీ సంతోషంగా ఉండాలంటే ఆ చేసే మనం ఏ పని అయితే దేవుడికి వ్యతిరేకంగా చేస్తున్నామో ఆ పనులన్నిటిని మానుకొని ప్రభు ఇంక చేయమయ్య అని చెప్పనని అడగండి. దేవుని పాదాలు పట్టుకొని అడగండి. సహోదరులారా, ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ప్రతి క్షణం దేవుడి పాదాల చెంత దగ్గర మీరు అడగండి. ప్రభా, మా వల్ల ఎవరు నష్టపోకూడదు ప్రభా, మేము ఎప్పుడు అనుకోలేదే నష్టపోతారని. నా తండ్రి సహాయం దయచేయండి అయ్యా, మమ్మల్ని క్షమించండి ప్రభా అని చెప్పనని అడగండి. దీని మనసు కలిగి అడగండి. ఇరిగి నలిగిన హృదయంతో అడగండి. గర్వంతో అహంకారంతో అడిగితే దేవునికి కోపం అంట. అట్లా అడిగేవారు ఎవరైనా సరే వ్యతిరేకంగా ఉన్నారు వీళ్ళని చెప్పనని మనకి చెడే చేస్తాడు కానీ మంచి చెడు. ఆ చెడు ఎట్లాగ వస్తుందో తెలియదు, మంచి ఎట్లాగ అద్భుతంగా ఆశ్చర్య కార్యాలు వస్తాయో ఆ చెడు కూడా ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒక ఉరుము మళ్ళీ ఒక పిడుగు మాదిరిగానే మారచ్చు, లేకపోతే ఒక భూకంపంగా క్షణాన భూకంపంగా రావచ్చు. ఎన్ని విధాలుగా వస్తుందో మనం తెలియదు, కానీ మనం ఉన్న సమయాన్ని ఏ విధంగా జరుగుతాయో తెలియదు. అట్లాంటి పరిస్థితులు ఎన్నో రకాలుగా దేవుడి కోపానికి, ఆయన ఉగ్రతకి మనం కోపానికి ఎక్కువయ్యామంటే మన పనులు మనం మానుకోక ఆయన వ్యతిరేకంగా మనం నిలబడితే దేవుడు అదే చేస్తాను అంటున్నాడు. ఆయన కోపం మనం ఎవరం భరించలేము. ప్రియ సహోదరులారా, ఆయన ప్రేమ మాత్రమే మనం పంచుకోవాలి. ఆయన చల్లటి చూపు, ఆయన చల్లటి గాలి మాత్రమే మనం పంచుకోవాలనుకోవాలి. కానీ ఆయన కోపం వచ్చేది ఏది చేసుకోకూడదు. ఆయన క్షమాపణ అడుగుదాం. మరి దేవుని పాదాల చెంతకి వెళ్దాం అందరమే. ప్రియ సహోదరులు, కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనం మాట్లాడే మాటలను బట్టి ప్రభువా మమ్మల్ని ఇంక క్షమించాయి, ఇంక చేయము తప్పని చెప్పనని పాదాలు పట్టుకొని అడుగుదాం. ప్రతి ఒక్కళ్ళు దీవించబడాలి, ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వదించబడాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. నా తండ్రి దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, నీ బంగారు పాదములకు నైనా వేలాది వందనములయ్యా, కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. మా గొప్ప దేవా నీకు స్తోత్రం తండ్రి. ప్రభా మరి నా తండ్రి మాతో మాట్లాడే మాటలను బట్టి నాయన నా తండ్రి దీవించబడండి, ఆశీర్వదించబడండి. నీతి మంతులు ఖర్జూర వృక్షం వల్లే మొవ్వేదురు అంటున్నావయ్యా. మరి నా తండ్రి ఆ నీతి మంతులు ఖర్జూర వృక్షము వల్లే నాయన నా తండ్రి మేమందరం జీవించలాగా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నేను ఆయాస పెట్టే వారంగా మేము ఎవరు జీవించకూడదయ్యా, నీకు వ్యతిరేకంగా ఎవరు జీవించకూడదయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా నీ మనసును సంతోషపెట్టేవారుగా జీవించాలయ్యా. నా తండ్రి ప్రభా, నా తండ్రి నీవు లేని జీవితంలో క్షణం కూడా లేమయ్యా. ప్రభా నీవే మా జీవితం అయ్యా, నీవే మాకు నివాస స్థలం ప్రభా. ప్రతి క్షణం నా తండ్రి ప్రభా, నీవు లేనిది మేమేం చేస్తాం ప్రభా, నీ కృపతోడు లేనిది ఏం చేయలేమయ్యా. మమ్మల్ని క్షమించమని పాదాలు పట్టుకొని గోజారుతున్నామయ్యా. ఈ దినం నుంచి నా తండ్రి ప్రభా ప్రతి క్షణం నాయన నీతి మంతులు ఖర్జూర వృక్షం వల్లే మొవ్వేదురు అంటున్నావయ్యా. ఆ నీతి మంతులు ఖర్జూర వృక్షం వల్లే మొవ్వేసినట్లయినా నా తండ్రి ప్రభా మమ్మల్ని అందరిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఎన్ని తలంపులు నా తండ్రి ప్రభా, చెడు ఆత్మలు నా తండ్రి ప్రభా చేరినాయన చెడు విధాలుగా నా తండ్రి బిడ్డలు నా తండ్రి ప్రేరేపణ చేస్తుందనైనా ఆ చెడు ప్రేరేపణలన్నీ తొలగించనైనా నా తండ్రి ప్రభ దీవించండి, ఆశీర్వదించండి ఆయన. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నావయ్యా. నీ పాదపీఠం మీద నా తండ్రి ప్రభ నా ఎరిగి నలిగిన హృదయంతో నాయన బలిపీఠంగా నీకు అర్పించుకుంటున్నాం ప్రభ. దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఏ బిడ్డ ఏ సమస్యల్లో ఉందనైనా ఆశీర్వదించి నీ నామను మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. మేము తగ్గించుకుంటూ నేను హెచ్చించుకుంటున్నామయ్యా. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటున్నామయ్యా. మాకైతే ఏది తెలియదు నాయన, తెలియనివన్నీ తెలియపరుస్తున్నా తండ్రి. ప్రతి క్షణం మాతో మాట్లాడుతున్నాను మాటలను బట్టి నీకు వందనాలయ్యా, స్తుతయ్యా, స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా ఎన్ని కుటుంబాలనైనా భూమి మీద ఉన్నాయో నా కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ ఒక్క కుటుంబంలో కూడా నాయన ఏ నష్టపాలు కాకుండా సహాయం దయచేయండి అయ్యా.
మరి ఉదయం సంబంధించి ఈ సమయం వరకు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి సజీవులకులో ఉంచినైనా ప్రతి ఒక్క బిడ్డను గృహాలకు చేర్చినందుకే నీకు స్తోత్రం నాయన. ఇంకా ఎంతమంది బిడ్డల ప్రభ రాలేదో నా తండ్రి ప్రభ వాళ్ళందరికీ కూడా నాయన నీ కృపా కాపుదల తోడుగా ఉంచినైనా బిడ్డలందరూ సంతోషంగా సజీవులకులో గృహాలకు చేరడానికి నీ కృపా కాపుదల తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మన తండ్రి ప్రభ అపవాది ఏ ఒక్క క్షణం కూడా ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి రాత్రి వేళ సమయంలోనైనా ఎంతమంది పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకుంటున్నారన్న తండ్రి ఆ బిడ్డలందరినీ దీవించండి. వివాహ కార్యక్రమాలు నా తండ్రి ప్రభ జరిపించుకుంటున్నారు వాళ్ళందరినీ దీవించండి అయ్యా. నూతనంగా వివాహాలు జరుపుకుంటున్న వాళ్ళు కూడా నైనా దీవించండి, ఆశీర్వదించండి. ఈ వర్షంలో నా తండ్రి ప్రభ ఏ బిడ్డకి ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు కలగకుండా నైనా ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండడానికి శుభకార్యాలు సంతోషంగా జరుపుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా ఈ రాత్రి వేళ సమయంలో నాయన నా తండ్రి ఎంతోమంది బిడ్డలు నా తండ్రి ప్రభా ఈ వర్షానికి నా తండ్రి ఉండటానికి స్థానం కూడా లేకుండా నన్ను బాధపడుతున్నారు. ఆ బిడ్డలందరినీ నా తండ్రి ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. నీ కృపా కాపుదల తోడుగా ఉంచండి అయ్యా. సహాయం దయచేయండి అయ్యా. బిడ్డల్ని ఏ చెడు మట్టకుండా కాపాడండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా అనాథలుగా నా తండ్రి ఎంతోమంది రోడ్ల మీద తిరుగుతున్నారు అయ్యా. బిడ్డలందరికీ సహాయం దయచేయండి. సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మెండారుగా దీవించి ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి ప్రభా నీవు లేనిది ఎక్కడ ఎవరు ఏం చేయలేమయ్యా. దీవించండి, ఆశీర్వదించడం మా మేము తగ్గించుకుంటూ నేను హెచ్చించుకుంటున్నామయ్యా. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన. మా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను నాయన అరిచేతులతో ఎత్తిపట్టుకున్న తండ్రి నీవయ్యా. నా తండ్రి యవనస్తు బిడ్డలందరినీ నాయన దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి లోకమనే పాపం అంటకుండా నాయన లోకమనే మురుక బిడ్డలను అంటకుండా కాపాడండి. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క యవనస్తుని నా తండ్రి ప్రభా వాళ్ళ చదువుల్లో, జాబుల్లో, జీవితాల్లో దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వాళ్ళ కుటుంబాల్లో సంతోషంగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో నాయన ఆరోగ్యాన్ని, ఆయుష్ని నా తండ్రి శాంతి సమాధానం దయచేసి నా తండ్రి జ్ఞానాన్ని, వివేచన, జ్ఞాపశక్తిని దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ కూడా నా తండ్రి ప్రభ చదువుల్లో, జాబుల్లో, వాళ్ళ జీవితాల్లో నా తండ్రి అన్ని విషయాల్లోనైనా వాళ్ళకి తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏ ఉన్నప్పటికీ నైనా ప్రతి ఒక్క బిడ్డ కుటుంబంలో దయచేయండి అయ్యా. నా తండ్రి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అన్నీ తొలగించినైనా వాళ్ళకి కావాల్సిన సమస్తం నా తండ్రి నీవు తోడుండి సహాయం దయచేయమని వాళ్ళ కుటుంబాల్లో చింత యావత్తు తీసివేయమని నా తండ్రి ప్రభా నీ నామనకు మహిమార్థకంగా నాయన బిడ్డలు నింపుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ సన్నిధిలో వాళ్ళ సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి స్తోత్రం నాయన. దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, నా తండ్రి నీవే నిత్యుడు అయ్యా. నీవే నిరంతరం ఉండువాడు నీవేనయ్యా. నీవే నివాస స్థలం అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకు దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభ ఈ రాత్రి వేళ సమయం నుంచి ప్రతి క్షణం నా తండ్రి తోడుండి సహాయం దయచేయండి అయ్యా. రాత్రి వేళ సమయం అంతనైనా ప్రతి ఒక్క కుటుంబాల చుట్టూ నీ కాంచెను వెండి అయ్యా. ఎక్కడ ఎలాంటి ఎల్లల మూలన తండ్రి ప్రభా ఈ వర్షం పట్ల నా తండ్రి ఏ కుటుంబాలకు నష్టపాలు కాకుండానైనా ప్రతి ఒక్క గృహం చుట్టూ కాంచెను వెండి. ప్రతి ఒక్క చోట నా తండ్రి ప్రభా ఎన్ని కుటుంబాల లోతట్లో ఉన్నాయన్నా ఆ కుటుంబాలన్నిటి చుట్టూ కాంచెను వెండి అయ్యా. ఏ బిడ్డకి నష్టం కలగకుండానైనా ఏ బిడ్డని ఏ విష పురుగు ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి అటు కృపను దయచేయండి అయ్యా. ఈ రాత్రి వేళ సమయంలోనైనా నా తండ్రి ఎంతమంది బిడ్డలు నా తండ్రి వాహనాల్లో ప్రయాణిస్తున్నారు ప్రభా, ప్రయాణం చేస్తున్నారు ప్రతి ఒక్క బిడ్డకి కంచెన కాపుదల సహాయం దయచండి అయ్యా. నా తండ్రి ప్రభా వాహనాలు నడుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డనైనా క్షేమకరంగా నా తండ్రి గృహాలు చేరడానికి సహాయం దయచండి అయ్యా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్నానైనా వాడు దేనికోసమైతే నాయన ఏ ధనం ఒక సరిపాటు బాధపడుతున్నారు ప్రభా, ధనమంది నాయన సంతోషంగా నాయన వాహనాలు నడుపుకోవడానికి సహాయం దయచండి. ఆ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మన తండ్రి ప్రభ ఈ రాత్రి వేళ సమయంలో నా తండ్రి ప్రభ నిద్రించుండగానైనా ఎవరిని ఏ దొంగల భయం కానైనా చెడు ప్రేరేపణలు కానీ ఏ బిడ్డని ముట్టనీయకుండానైనా సంపూర్ణమైన స్వస్థత కలిగించిన పరిపూర్ణ సంతోషం ప్రతి ఒక్క బిడ్డకు దయచేసి నా తండ్రి ప్రభ మీ హస్తంతో ముట్టండి అయ్యా. నన్నెత్తి మంచి అరకాల వరకు ప్రతి ఒక్క బిడ్డకి సంపూర్ణమైన స్వస్థత కలిగించండి. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, వికలాంగుని జ్ఞాపకం చేసుకోండి, వితంతులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలను సంతోషంగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. మాకు మేము తగ్గించుకుంటూ హెచ్చించుకుంటున్నామయ్యా. ప్రతి క్షణం ప్రభ నీ పాదాలు పట్టుకుని గోజారుతున్నామయ్యా. తెలియక బిడ్డలు నా తండ్రి ప్రభా ఎంతోమందినైనా నా తండ్రి పక్కకు తొలిగిపోతున్నారయ్యా. వాళ్ళందరినీ సరళ మార్గంగా నడిపించండి అయ్యా. ఆ బిడ్డలను నిన్ను వెంబడించే భాగ్యం దయచేయండి అయ్యా. నిజమైన దేవుడు అని నా తండ్రి ప్రభా ఆశ్రయించుకోండి నా తండ్రి పలికే దేవుడు అని నా తండ్రి ప్రభా వాళ్ళందరికీ నా తండ్రి నూతన కార్యాలు జరిగించండి అయ్యా. గృహాల్లో ప్రతి ఒక్క కుటుంబంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి అయ్యా.
నా తండ్రి ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. చిన్నారి బిడ్డలు నా తండ్రి ప్రభా ఈ చలికి ఎక్కడ ఏ బిడ్డ నా తండ్రి ప్రభా చలికి నా తండ్రి బాధపడకుండా నా సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి నీ తోడు నా తండ్రి ప్రభా సహాయం దయచేయండి. నీ కృప లేనిది ఎవరూ జీవించలేరయ్యా భూమి మీద. నా తండ్రి నీ కృప ప్రతి ఒక్క బిడ్డకి నా తండ్రి తల్లి గర్భంలో ఉన్న బిడ్డ కానించిన ఆయన ముదిమి వచ్చిన వారి వరకు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభా నీ సంధి సహవాసం నీ కృప కాపుదలు ప్రతి ఒక్క బిడ్డకు తోడించండి అయ్యా. దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి ప్రభా నీవే జీవితం అయ్యా, నీవే నిత్య వెలుగు ప్రభా. రాత్రి పగులునైనా కంటికి నిద్ర కూడా లేకుండా నా తండ్రి భార్య బిడ్డలను వదులుకొని నా తండ్రి ప్రభా సంఘాలకు నాయన పోలీసు వారు సంఘం అంతా నా తండ్రి ప్రభా కాపలా కాసుకొని నా తండ్రి జీవిస్తున్నారయ్యా. వాళ్ళ పట్లనైనా కంచిని వేయండి అయ్యా. బిడ్డలకి ఏ హానికరం ఎక్కడ ఏ బిడ్డకి ఏ ఇబ్బంది కలగకుండానైనా వాళ్ళ పిల్లలకు వాళ్ళ కుటుంబాలకునైనా ఏ హానికరం కలగకుండా కాపాడండి అయ్యా. సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి మిలిటరీ సంఘానికి కూడా నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలు ఉన్నారా ప్రభా, ఎంతమంది నా తండ్రి కుటుంబాల్లో వదిలేసి నా తండ్రి ప్రభా ఇల్లు ఉన్నారు ప్రభా. ఎవరి ప్రాణాలు ఎవరికి నమ్మకం లేని విధంగా జీవిస్తున్నారు ప్రభా. బిడ్డలందరినైనా కృపా కాపుదల తోడుగా ఉంచినైనా ఆ బిడ్డల చుట్టూ కంచెని వేసి కాపుగాయమని ప్రార్థిస్తున్నానయ్యా. గృహాలకు వచ్చేంతవరకు నైనా ఏ బిడ్డల్ని ఏ చెడు ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా అప్పుల బాధలో ఎంతమంది బాధపడుతున్నారు నాయన, అప్పుల బాధలు తొలగించండి, సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నాయన మంచి సంబంధాలు వచ్చినాయి జరగడానికి సహాయం దయచేయండి అయ్యా. జాబుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి జాబుల్లో సహాయం దయచేయండి అయ్యా. ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా నా తండ్రి ఎగ్జామ్ రాస్తున్నారా ప్రభా, చిన్న బిడ్డల నుంచి పెద్దవాళ్ళ వరకు నైనా జాబులకు కానీ నా తండ్రి ప్రభా నా తండ్రి కాలేజీలో చదువుతున్న బిడ్డలకు కానీ నా తండ్రి ప్రభా ఎన్ని రకాలుగా నేను ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఆ ఎగ్జామ్ అన్నింటిలోనైనా నీ కృప కాపుదల తోడుగా ఉంచినైనా ప్రతి ఒక్క కుటుంబంలోనైనా నా తండ్రి ప్రభా బిడ్డలను చేతితో ఎత్తి పట్టుకోండి అయ్యా. ఏ బిడ్డకి చదువు రాలేదు, నాకు జ్ఞాపశక్తి లేదు, జ్ఞానం లేదని బాధపడుతున్నారు ప్రభా. ఆ బిడ్డలందరికీ నీ జ్ఞానాన్ని నీ జ్ఞాపశక్తి నా బిడ్డలకు దయచేసినైనా నా తండ్రి నీ కృపా కాపుదల తోడుగా ఉంచినైనా జయవీరుడుగా ప్రతి ఒక్క బిడ్డను గెలిపిస్తున్నందుకే స్తోత్రం నాయన. దీవించండి, ఆశీర్వదించండి అయినా. నా తండ్రి ప్రభా చిన్న ఆరుబిడ్డలనైనా వ్యాన్లో స్కూల్కి వెళ్తున్నారు, ఎక్కడ ఏ బిడ్డకి ఏ ఆపద కలగకుండానైనా ప్రతి ఒక్క బిడ్డ తిరిగి ఇంటికి వచ్చేటట్టు సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి క్షణం నీ కృపా కాపుదల తోడుగా ఉంచండి అయ్యా. నా తండ్రి కాన్పుల కోసం ఎంతమంది బిడ్డలైనా హాస్పిటల్కి వెళ్తున్నారు, వాళ్ళందరూ దీవించండి, ఆశీర్వదించండి. తల్లి బిడ్డలు క్షేమంగా గృహాలకు రావడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి పసిబిడ్డలు నా తండ్రి పురిట్లో ఉన్న బిడ్డలకు నా తండ్రి తల్లి పాలు శ్రేష్టంగా అందే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. తల్లి దగ్గర తాగే పాలుగా నా తండ్రి బిడ్డలను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా నా తండ్రి సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సంతానాన్ని సహాయం దయచేయండి అయ్యా. యెహోవా ఇచ్చిన బహుమానం అని చెప్పని సన్నిధి సాక్షులుగా పలకాలి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంనైనా నీ నామను మహిమపరిచే వారిగా దీవించండి అయ్యా. అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి తోడుని సహాయం దయచేయండి అయ్యా. ఎంతమంది బిడ్డలనైనా లోన్ విషయంలోనైనా ఎదురు చూస్తున్నారనైనా ఎన్ని రకాల లోన్లు పెట్టుకొని ఉన్నారు బాబా, అన్ని రకాల లోన్లోనైనా వాళ్ళందరికీ సహాయం దయచేయండి. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను గనపరచుకోండి. ప్రతి ఒక్క బిడ్డకనైనా లోన్ వచ్చే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి ఎందుకు మేము పనికిరా మాకేమీ లేవు అనుకున్న వారికి కూడా నైనా లోన్ వచ్చే భాగ్యాన్ని దయచేసిన ఆయన నా తండ్రి ప్రభా నీ దీవెనల ఆశీర్వాదాలు వాళ్ళ మీద అభిషేకించి నా తండ్రి యెహోవా ఇచ్చిన బహుమానం ప్రతి ఒక్కళ్ళ నోటనైనా యెహోవా గొప్పవాడని చెప్పని నామాన్ని మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నాను అయ్యా. సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఎత్తుపట్టుకోండి అయ్యా. ఎన్ని రకాల జాబులు చేస్తున్నారా ప్రభా, బిడ్డలందరినీ నా తండ్రి ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళకి కావాల్సినంతవరకునైనా సమృద్ధిగా అందటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా ఇంకా ఎంతమంది నా తండ్రి ప్రభా నా తండ్రి బిడ్డలు నా తండ్రి ప్రభా ఆడవాళ్ళందరినైనా చిన్న చిన్న బిజినెస్లుగా నడుపుతున్నారయ్యా. మగవాళ్ళకన్నా తండ్రి ఆడవాళ్ళకన్నా చిన్న బిజినెస్లుగా నడుపుకుంటూ గృహాల్లో నేను జరుపుకుంటున్నాను. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి ఎంతమంది ఆరోగ్యం బాగాలేదని బాధపడుతున్నారు వాళ్ళందరినీ నేను మళ్ళీ నా తండ్రి నీ పాదాలు పట్టుకొని బతిమలాడుతున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి సంపూర్ణ స్వస్థత కలిగజేయండి అయ్యా. నా తండ్రి ఆశీర్వదించండి అయ్యి, నీ నామను మహిమపరచుకోండి అయ్యా. నా తండ్రి శుభకార్యాల్లో మొదలుపెట్టిన వారు ఎంతమంది ఉన్నారో ప్రభా ఆ శుభకార్యాలన్నీ పూర్తి అయిపోయేంతవరకు నైనా నీ కృపా కాపుదల బిడ్డలకు తోడుగా ఉంచే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏ బిడ్డ బాధతో ఉండకూడదనైనా ప్రతి ఒక్క బిడ్డకు నీ దీవెన ఆశీర్వాదాలు పొందుకోవాలయ్యా. నా తండ్రి వ్యవసాయదారు నా తండ్రి ప్రభా వర్షం వస్తుంది మా పంట అంతా నష్టపోతుందని బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకునైనా నా తండ్రి సహాయం దయచేయండి అయ్యా. నీ కృప తోడుగా ఉంచినైనా బిడ్డలకు కావాల్సిన అవసరతలో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏ బిడ్డని ఎక్కడనైనా నా తండ్రి నీళ్ళలో నా తండ్రి ఏ విష పురుగులు ఏ విష జంతువులు ఎవరిని ముట్టకుండా కాపాడండి అయ్యా. ప్రతి క్షణం ప్రతి ఒక్క బిడ్డకి నీ కాపుదల ఉంచండి అయ్యా. నా తండ్రి ఈ వర్షాలకు నా తండ్రి అనేక విష పురుగులు తిరుగుతూ ఉంటాయి ప్రభా, విష జంతువులు తిరుగుతాయి ప్రభా. ఏ బిడ్డని ముట్టకుండా నాయన ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కాంచిని వేయండి అయ్యా.
ఎక్కడికి వెళ్ళినప్పటికీ నాయన తిరిగి గృహాలకు చేరేంత వరకు ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. గృహంలో కూడా నాయన ఎక్కడ ఏ విష పురుగు ఎక్కడ ఉండకుండా నాయన అపవాది సోదరులు ఎక్కడ ముట్టకుండా ప్రతి ఒక్క బిడ్డ ఈ రాత్రి వేళ సమయంలో నాయన ప్రతి ఒక్క బిడ్డ పడక చుట్టూ కంచెని వేయండి అయ్యా. గృహాల చుట్టూ కంచెని వేసిన దేవదత్తలు కావులుగా పెట్టండి అయ్యా. ప్రశాంతమైన నిద్ర కలగజేసి నా తండ్రి నిద్రలేసి నాయన తెల్లారి నా తండ్రి ఏ బిడ్డ అయితే నా తండ్రి ప్రభా లేసిద్దరైనా వాళ్ళు లేసే ప్రతి ఒక్క అడుగు ముందర నీ అడుగు జయవీరుడుగా నీవు ఉండి నాయన ప్రతి ఒక్క అడుగు ముందర నీవు ఉండి నా తండ్రి ప్రభా వాళ్ళు మెట్టగా ఉన్న మార్గాలన్నీ సరళం చేసి నా తండ్రి నూతన మార్గాలు తెరవబడాలని దీవించండి, ఆశీర్వదించండి. ఎన్ని రకాలుగా నా తండ్రి ప్రభా బిడ్డల జీవితాలకు నాశనం అవటానికి నా తండ్రి ప్రభా కారకులు అవుతున్నారా ప్రభా. ఆ చెడు వ్యసనాలు నా తండ్రి ఏ ఛానల్లో వైరల్ అవుతున్నాయి ప్రభా, వాళ్ళందరూ నా మనసులో మార్చిన ఆయన ఆ ఛానల్ ఆగటానికి సహాయం దయచేయండి అయ్యా. ఆ వైరల్ అవ్వకుండా నా తండ్రి ప్రభా నా తండ్రి నీ కృప కాపుదల తోడుగా ఉంచిన ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి ప్రభా ఏ బిడ్డకి అలాంటివి అనేది ఏ బిడ్డ అందుకోకుండా నా తండ్రి చూడుకోకుండా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క కుటుంబం రక్షింపబడాలయ్యా, ప్రతి ఒక్క కుటుంబం దీవించబడాలి నా తండ్రి ప్రభా. ఎవరినైనా బానిసలుగా నా తండ్రి ప్రభా జీవితాలు నాశనం చేసుకోకూడదయ్యా. ప్రతి ఒక్కళ్ళ జీవితం నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్కళ్ళ జీవితం నా తండ్రి నువ్వు ఇచ్చిన బహుమానమేనయ్యా. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబం నువ్వు పెట్టిన భిక్షనయ్యా. ప్రతి ఒక్క కుటుంబాన్ని నా తండ్రి ఎత్తి పట్టుకోండి అయ్యా. నీ అరిచేతుల శిల్పాలుగా మార్చుకోండి ప్రభా. యవనస్తు బిడ్డలేమి, పెద్దవాళ్ళేమి, చిన్నవాళ్ళేమి ప్రతి ఒక్కళ్ళని నా తండ్రి ప్రభా నీ కృప కాపుదలు తోడుగా ఉంచండి అయ్యా. అట్టి కార్యాలు ఏ చూడుకోకుండానైనా, అట్టి ఛానల్ ఏ చూడుకోకుండానైనా ఆ బిడ్డల మనసును మార్చండి అయ్యా. మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకినైనా నీ జ్ఞానాన్ని దయచేయండి, నీ కృప తోడుగా ఉంచండి అయ్యా. చదువులు పాడైపోతున్నాయి, జీవితాలు పాడైపోతున్నాయి ప్రభా, కుటుంబాలు అల్లకొల్లారం అయిపోతున్నాయి ప్రభా. అట్టి బాధ్యత ఏ కుటుంబాల మీదకి ఏ చెడు ముట్టుకున్నా నా తండ్రి వాళ్ళ చెడు తలంపులు ఏవి తలంపులు పానికుండా నా తండ్రి ప్రభా మంచిగా అవసరమైన వాటికే వాడుకోవడానికి సహాయం దయచేయండి. వాళ్ళ తలంపులు వాళ్ళ హృదయాల చెల్లు నిత్యం నీవుగా ఉండాలి ప్రభా. నీ వెలుగుతో నింపబడండి, దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నా తండ్రి రేపు ఉదయం కాలం సమయంలో బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేంతవరకు ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. సేవకులు నా తండ్రి ప్రభా ఎక్కడెక్కడ ఎన్ని సార్లకు నైనా పరిచర్యకి వెళ్తున్నారు ప్రభా. ప్రతి ఒక్క దైవజన కుటుంబాల చుట్టూ కంచెని వేయండి అయ్యా. ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా బయటికి వెళ్తున్నారు నాయన, తిరిగి గృహాలు చేరేంతవరకు ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడని చేస్తున్న పరిచర్యలో ఇంకా నాయన ఆత్మలు రక్షింపబడాలి. ప్రతి ఒక్క గ్రామాన్నైనా గ్రామాలుగా నా తండ్రి ప్రభా ఆత్మలు రక్షింపబడాలయ్యా. ఎక్కడ ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదయ్యా. వరదల్లో నా తండ్రి ప్రభా నా తండ్రి అనేక రకాలుగా నా తండ్రి కుటుంబాలు నష్టపోతున్నాయ్యా. అలాంటి కుటుంబాలు ఎక్కడ నష్టపోకూడదయ్యా. నా తండ్రి ప్రభా నీ కోపానికి ఎక్కడ ఎవరు గురి కాకూడదయ్యా. మంచి మార్గం నడిచే భాగ్యాన్ని దయచేసి ప్రతి ఒక్కళ్ళ తలంపులు ప్రతి ఒక్క హృదయాలోచన నీవుగా ఉండాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డ మంచి మార్గం నడవాలి, నీ మనసుకు నచ్చినట్టు మేము నడుచుకోవాలి ప్రభా. అట్టి కృపను దయచేయండి, అట్టి మనసును ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా కుటుంబం అంతా ఏక మనసు కలిగి జీవించే జీవితంలోకి నడిపించండి అయ్యా. ఆ సమాధానాలు తొలగించండి, శాంతి సమాధానం ఆరోగ్య నాశిని ప్రతి ఒక్క కుటుంబంలో దీవించండి, ఆశీర్వదించండి. సంపూర్ణ స్వస్థత పరిపూర్ణ సంతోషం కలగాలయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో నూతన కార్యాలు జరిగించి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి ప్రభా నీ మహిమార్థకంగా నాయన ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలయ్యా, ఆశీర్వదించబడాలయ్యా. నా తండ్రి ప్రభా జీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. ఎన్ని రకాల ఫ్యాక్టరీలు నడుపుతున్నారు నా తండ్రి ప్రభా. ఏ బిడ్డకి ఏ ఆపద ఎక్కడ ముట్టుకున్నారైనా ప్రతి ఒక్క ఫ్యాక్టరీలు సంతోషంగా సాగడానికి సహాయం దయచేయండి అయ్యా. ఏ ఫ్యాక్టరీల వల్లనైనా ఏ విషయమైనా కాలుష్యం ఏ బిడ్డ మొక్కల్లోకి ఏ బిడ్డ శ్వాసలోకి పోకుండా నా తండ్రి ప్రభా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకునైనా స్వచ్ఛమైన శ్వాస నా తండ్రి ప్రభ వెళ్ళడానికి సహాయం దయచేయండి. స్వచ్ఛమైన శ్వాస మాత్రమే మొక్కలకు వెళ్ళే భాగ్యాన్ని దయచేయండి ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి ప్రభ. ఏ విషయ పదార్థం కడుపులో పోకూడదయ్యా. ఏమి తిన్నా ఏమి తాగినా నాయన బలంను శక్తిని ఇచ్చేవిగా దీవించండి, ఆశీర్వదించండి ప్రతి ఒక్కళ్ళకి నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డనైనా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి ప్రభ నా తండ్రి సంపూర్ణ స్వస్థత కలగాలయ్యా. తినే తాగే ప్రతి ఒక్కటి బలంను శక్తిని ఇచ్చేవిగా దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాల్లో ఎవరు విడిపోకూడదయ్యా. వృద్ధాప్యంలో ఉన్నవాడు నా తండ్రి మాకు అడ్డమైపోతున్నారని ఎంతోమంది వృద్ధాశ్రమంలో నా తండ్రి ప్రభా అనాథాశ్రయాల్లో వదిలేస్తున్నారు ప్రభా. అలాంటి జరగకుండా ఇంకా నా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్కళ్ళ హృదయాన్ని మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డలో దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ మనసులనైనా నా తండ్రి ప్రభా నా తండ్రి తల్లిదండ్రులు ప్రేమించే మనసును దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా కుటుంబం అంతానైనా వాళ్ళ జీవితం అంతకాలనైనా కుటుంబంలో నా తండ్రి ప్రభా నా తండ్రి నీ చెంతకు చేరేంత వరకు నా కుటుంబం అంతా సంతోషం కలిసి ఉండే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. విడిపోయిన కుటుంబాలు కట్టబడండి అయ్యా. అసమాధానంగా ఉన్న కుటుంబాల శాంతి సమాధానం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ఎన్ని
ప్రమాదాలకు గురవుతున్నారు నాయన. ప్రమాదాలన్నీ నా తండ్రి ప్రభు ఏ బిడ్డను ముట్టకుండా ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ కంచిని వేండయ్యా. ప్రతి ఒక్క సంఘంలో ఆత్మీయత సంఘం అంతానైనా ప్రతి ఒక్క బిడ్డ ఏక మనసు కలిగిన ఆత్మీయులు అందరినైనా ఏక ఆత్మతో జీవించే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. దీన మనసు కలిగిన వారుగా నాయన నా తండ్రి జీవించే భాగ్యాన్ని దయచేయండి. ఒకరికొకరు ప్రేమించుకునే మనసును దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్కళ్ళ కుటుంబాల్లో నన్ను ఎత్తిపట్టుకోండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి, నామను మహిమపరచుకొని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డల చదువుల్లోను జాబుల్లో ప్రతి ఒక్క కుటుంబంలో నా తండ్రి ప్రభా జాబుల్లో జీవితాల్లో దీవించండి. ఎల్లప్పుడూ నీ దీవెన ఆశీర్వాదాలుగా పిల్లల పైన నాన్న కుమ్మరించి అభిషేకించండి ప్రభా. నీ కృపలేంది ఏమి జీవించలేరయ్యా. జీవం ప్రాణం నా తండ్రి ప్రభా, ప్రాణం మీరు పెట్టిన ప్రాణాలు ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా, నా తండ్రి దీవించండి, ఆశ్రయించండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మెండారుగా దీవించడాన్ని సన్నిధిలో సాక్షులుగా మంచి మనసు కలిగిన ప్రతి ఒక్కళ్ళనైనా మంచి వైపు మాత్రమే నడిచే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నారయ్యా. ఆ బిడ్డలు నింద్రపాలు కాకూడదయ్యా. ప్రాణాలు పోతూ కూడా నాయన పోయి కూడా నా తండ్రి ప్రభా ఎన్నో చెడు మాటలు మాట్లాడుతున్నారయ్యా. అలాంటి నిందలు ఏ బిడ్డకు రాకూడదు ప్రభా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కళ్ళు మంచి మార్గాన్ని నడవడానికి సహాయం దయచేయండి అయ్యా. నీ కృప ఉంటే చాలయ్యా, నీ కృప ఉంటే చాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి నాయన మంచి మార్గాలు నడుస్తారయ్యా. దీవించండి అయ్యా. నీ కోపానికి ఎవరు ఉగ్రులు కాకూడదయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. నీకు ఎక్కడ ఏ ఆత్మ నా తండ్రి ప్రభా నశింపజేయకూడదు అయ్యా. హఠాత్తుగా మరణించకూడదు ప్రభా. ప్రతి ఒక్కళ్ళు నాయన వాళ్ళ చిత్తం నా తండ్రి ప్రభా. ఏ బిడ్డ పట్ల ఎంతవరకు ఆయుష్ నీకు తెలుసు ప్రభా. కానీ నా తండ్రి దుర్మార్గంగా జరగకూడదు ప్రభా. నా తండ్రి వాహనాలు ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడండి. సముద్రం మీదకి నా తండ్రి ప్రభా ఈ వర్షాకాలం ఎవరిని పోనీయకుండా సహాయం దయచేయండి. ఎవరైనా తెలియక వాళ్ళని వెళ్ళినప్పటికీ నాయన ఏ బిడ్డకి ఏ హానికరం కలగకుండా నా తండ్రి ప్రభా సహాయం దయచేయండి అయ్యా. ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనం నాయన సంతోషంగా నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క వాహనం క్షేమంగా నా తండ్రి ప్రభా ఎక్కడికి చేరాలి అక్కడికి వెళ్ళే విధంగా నా తండ్రి ప్రభా ఎక్కడ ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. ఈ దేశం నుంచి నా తండ్రి ప్రభా ఇతర దేశాలకు వెళ్ళి నా తండ్రి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డని నాయన చదువుల కోసం వెళ్ళిన బిడ్డల్ని, జాబుల కోసం వెళ్ళిన బిడ్డలని ప్రతి ఒక్కళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. నామను మహిమపరచుకోండి, నామను ఘనపరచుకోండి ప్రభా. దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా ఇంకా ఎక్కడ ఎంత సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్నారా ప్రభా. ఆ సొంత గృహాలకి దయచేయండి అయ్యా. ఫ్లాట్ కూడా లేదు, మాకు ఇల్లు లేదని బాధపడుతుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా నాయన నీ కృపను దయచేయండి అయ్యా. నా తండ్రి మంచిగా నాయన వాళ్ళందరికీ సహాయం దయచేసి నీ నామను మహిమపరచుకోండి అయ్యా. ప్రభా ఈ చేతిలో ఏమీ లేని పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు నాయన ఇరిగి నలిగిన హృదయాలతోటి మాకు ఎవరు మా దిక్కు మొక్కు లేదు, మాకెవరు పట్టించుకునే వాళ్ళు లేరని బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన నా తండ్రి ప్రభా మారుమూల గ్రామాల్లో నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా వాళ్ళందరికీ నీ కృప తోడుంచి సహాయం దయచేయండి అయ్యా. ప్రేరేపించండి అయ్యా. వాళ్ళందరూ రక్షింపజేయండి అయ్యా. ఏ బిడ్డకి ఎక్కడ ఏ ఇబ్బందులు కలగకుండా సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ఏ గ్రామంలో అయితే నీ సువార్త అందటం లేదు ఆ గ్రామాలన్నింటిలోనైనా ప్రతి ఒక్క గ్రామంలోని సువార్త అందటానికి సహాయం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క గ్రామంనైనా నా తండ్రి ఎత్తి పట్టుకోండి అయ్యా. ఎక్కడ ఏ వరదలు అనేది ఏ కుటుంబాల్లోకి పోకుండానైనా ప్రతి ఒక్క గృహం చుట్టూ కంచెని వేయండి, ప్రతి ఒక్క గ్రామాల చుట్టూ కంచెని వేయండి అయ్యా. నా తండ్రి ఏ జల ప్రళయాలయం నా తండ్రి ప్రభా ఆ కుటుంబాల మీదకు పోకుండా ఏ ఓళ్ళల్లోకనైనా నష్టపాలు కాకుండా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క కుటుంబాల చుట్టూ కంచెని వేయండి అయ్యా. ఈ తుఫాన్లు అనేక రకాల తుఫాన్లు నా తండ్రి వడగొండలు నా తండ్రి ప్రభా ఎన్నో రకాల పిడుగులు నా తండ్రి పడుతున్నాయ్యా. నా తండ్రి బయటికి వెళ్ళి ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఏ బిడ్డకి ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభా సంతోషంగా నాయన గృహాలు చేరేంతవరకు నాయన జయవీరుడిగా వాళ్ళకి ముందరుండి వాళ్ళు ఏ పనుల మీద వెళ్తున్నారో ఆ పనులన్నింటిలో జయం పొందుకొని బిడ్డలు సంతోషంగా గృహాలు చేరడానికి సహాయం దయచేయమనైనా ప్రార్థిస్తున్నానయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నీ నామను మహిమపరచుకొని నీ నామను గణపరచుకోండి అయ్యా. నా తండ్రి హాస్పిటల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి ప్రభా ముట్టి స్వస్థపరచండి అయ్యా. సహాయం దయచేయండి నా తండ్రి ప్రభా. సహాయం దయచేయండి. జాబులు చేస్తున్న బిడ్డలకు నా తండ్రి ప్రభా ఇంట్లో సరిపోవటం లేదని చెప్పనండి, ధనం సరిపోవటం లేదని బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు నాయన నా తండ్రి ఇంకా సాలరీ పెరగడానికి కూడా సహాయం దయచేయండి అయ్యా. జాబుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు నాయన అధికారులకు దయపుట్టించి నా తండ్రి ప్రభా బిడ్డలకు జవాబు వచ్చే బాగా దయచేయండి అయ్యా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాలకి సహాయం దయచేయమని మళ్ళీ ప్రార్థిస్తున్నాను అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ క్షేమకరంగా ఉండే బాగానే దయచేయమని నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలు ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారు నాయన వాళ్ళందరికీ నా తండ్రి నీ స్వార్థ అందించమని ప్రార్థిస్తున్నాను. నీ నామను మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎత్తి పట్టుకోండి. ఇంకే కుటుంబంలో కన్నీటికి స్థానం లేదయ్యా. ఆనందానికి తప్పనైనా కన్నీటికి స్థానం లేకుండానైనా నా తండ్రి శాంతి సమాధానం దయచేయండి, ఆరోగ్య నాశనం దయచేయండి అయ్యా. మీ పాదాలు పట్టుకుని గోజారుతున్నానయ్యా. అందరి తరపు నుంచి మా తరపు నుంచి నేను క్షమాపణ అడుగుతున్నాను ప్రభా. క్షమించమని ప్రార్థపడుతున్నానయ్యా. ఆ బిడ్డల మనసును మార్చండి అయ్యా. నీ కోపానికి మేము నా తండ్రి ఎంత మాత్రం పాత్రలమయ్యా. నా తండ్రి ప్రభా నీ కోపానికి మేము క్షణం కూడా నైనా జీవించలేమయ్యా. మన తండ్రి నీ ఉగ్రతకు నాయన నష్టపాలవుతున్నాయి ప్రభా. బిడ్డలు నా
తండ్రి ప్రభ ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళ మనసులో మార్చి నాయన మంచి మార్గానికి నడవడానికి సహాయం దయచేయండి. నీ కృపా కాపుదల తోడుగా ఉంచి ఏ ఒక్క క్షణం కూడా నాయన ఏ కుటుంబాలు నష్టపోకుండా నాయన ప్రతి ఒక్క అవసరతలో తోడుండి సహాయం దయచేయమని నా తండ్రి మీరు వచ్చి రాకల్లో ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు నా తండ్రి ప్రభ ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాచి కాపాడమని నాయన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నా తండ్రి ప్రభ ప్రార్థించి అడిగి పొందుకునే మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. యేసయ్య నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను.